సోది లేకుండా నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు మలేషియా ఎలా రావాలి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, వీసా ఎట్లా అప్లై చేసుకోవాలి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మనకు మలేషియాకు వచ్చి ఇండియన్స్కు వీసా ఫ్రీ ఇప్పటికైతే. సో ఈ వీసాకి అయితే ఛార్జెస్ అయితే ఉండవు. సో వీసా కోసం అయితే మీరు MDCA వెబ్సైట్లోకి వెళ్ళి వీసా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసే ముందు మీరు ఎప్పుడు డిపార్చర్ అవుతారు, ఎప్పుడు అరైవల్, మీరు ఎక్కడ స్టే చేస్తారు, ఏ ఫ్లైట్ ఎక్కుతారో ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీరు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకోవాలని అయితే ఏం లేదు. టికెట్ బుక్ చేసుకోకుండా కూడా మీరు వీసా కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. booking.comలోకి వెళ్ళి మీరు మీ హోటల్ లేదా హాస్టల్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత మనకు ఒక 30 to 40 minutesలో మనకు వెబ్సైట్లో వీసా అనేది అప్డేట్ అయిపోతుంది. మనం వీసాకి అప్లై చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఒకవేళ మెయిల్ రాకపోతే మనకు ఒక అక్నాలజ్మెంట్ మెయిల్ వస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ మెయిల్లో మనకు పిన్ ఉంటుంది. ఆ పిన్ ఎంటర్ చేసి మన వీసా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి అయిన తర్వాత మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు టికెట్ బుకింగ్ అయిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతుంది. సో సేమ్ డొమెస్టిక్ లాగానే ఇంటర్నేషనల్లో కూడా మనకు వీసా అడుగుతారు, మన పాస్పోర్ట్ అడుగుతారు, మన ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ అడుగుతారు. ఇవన్నీ డిస్ప్లే చూపించాక మనకు బోర్డింగ్ పాస్ ఇష్యూ అవుతుంది. సో బోర్డింగ్ పాస్ ఇష్యూ అయిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. సో ఇమిగ్రేషన్లో మనం అడిగేది ఏంటంటే సేమ్ క్వశ్చన్స్. ఎక్కడికి వెళ్తారు, ఎన్ని రోజులు స్టే చేస్తారు, మీ హోటల్ టికెట్స్ ఏంటి, హాస్టల్ డీటెయిల్స్ ఏమనేసి ఇవన్నీ మనము ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. చూపించిన తర్వాత మనకు స్టాంప్ వేసి పంపించేస్తారు. సో ఒకసారి మనం మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇమిగ్రేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడుగుతారు మీ దగ్గర డబ్బులు ఎంత ఉంది, ఎక్కడ స్టే చేస్తావు, హోటల్, హాస్టల్ అనేసి. సో వాళ్ళు అడిగినప్పుడు మనం అయితే కాన్ఫిడెన్స్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ లేదు అంటే వాళ్ళు మళ్ళీ పర్సనల్గా తీసుకెళ్ళి చాలాసేపు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్లే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఉండాలి, లేదా మీరు ఎక్స్చేంజ్ చేసుకుని రెడీమేడ్గా కరెన్సీ అయినా తెచ్చుకోవాలి. లేదు అంటే ఇక్కడ అయితే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఎయిర్పోర్ట్లోకి వస్తానే మీరు సిమ్ అయితే తీసుకోకండి. సో ఎందుకంటే ఇక్కడ అనేది సిమ్ కార్డ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అదే మనము సిటీలోకి వచ్చి తీసుకుంటే ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయం, మీరు ఒకసారి వచ్చేటప్పుడు మీ మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మన ఇండియన్ ఛార్జింగ్ అయితే ఇక్కడ పనిచేయదు. సో దాంతోపాటు మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ సాకెట్స్ ఉంటాయి, అవి మీరు ఇండియా నుంచి అయినా కూడా తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఛార్జింగ్ ఉండవు. సో మీకు ఒక్కసారి ఇమిగ్రేషన్కి వచ్చిన తర్వాత మీ నంబర్స్ ఏమీ పనిచేయవు. మలేషియా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీ నంబర్స్ అయితే ఏం పనిచేయవు. సో కాబట్టి మీరు ఏ ప్రూఫ్స్ వాళ్ళు చూపించాలన్నా కూడా అన్నీ రెడీమేడ్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇండియన్ కరెన్సీ అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకుని ఇక్కడికి వచ్చినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మనకు ట్యాప్ అండ్ పే అనేది అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. మ్యాక్సిమమ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో మనం ఇక్కడ వచ్చి మన కార్డులో మన క్యాష్ అనేది రావద్దు. సో కాబట్టి సేఫర్ సైడ్ ఏంటంటే మనము క్యాష్ అనేది ఇండియా నుంచి తీసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో కానీ బయట ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మన క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది వీళ్ళు ప్రైజ్ని ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఎయిర్పోర్ట్ దాటి వచ్చి సిటీలోకి వచ్చినాక మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో మనకు కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమ్ కార్డ్ తీసుకోవాలి. సో ఈ సిమ్ కార్డ్ అనేది మనకు ఎయిర్పోర్ట్లో 30 minutes పడుతుంది. సో దీంతో పాటు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో దీనికంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి మనము సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్న మనం వచ్చిన మనీతో సో మనమైతే బయటకు వచ్చి తీసుకుంటే ఒక 10 ringgitsలో అలా మనకు సిమ్ కార్డ్ వచ్చేస్తుంది. సో మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే మనకు ఇక్కడ బస్సెస్ కానీ మెట్రో, ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం బస్ టికెట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్గా బస్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే మనకు ఒక బస్ టికెట్ టైమింగ్స్ ఇస్తారు. ఆ టైం మనకు కరెక్ట్గా అక్కడ బస్సు వస్తుంది. సో అక్కడ బస్ ఎక్కేసి సిటీలో ఎక్కడ కావాలో ఫ్రమ్ టు అనేది మనం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే ఆ టికెట్ తీసుకొని మనం బస్ ఎక్కేసి అంటే మనం బస్ ఎక్కేసి మన హోటల్కి వచ్చి దిగేయచ్చు.